పెద్దపల్లి జిల్లాలోని గోదావరి కని పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెత్తిన బోనాలు, డప్పు చప్పుళ్లతో వేలాది మంది మహిళలు, గౌడ కులస్తులు బోనాలతో ఊరేగింపుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక మతాలకి, అనేక మంది దేవుళ్ళకి, అన్ని వర్గాల వారికి ఇదే రకమైన గౌరవిస్తూ బ్రహ్మాండంగా ఈరోజు ఈ ప్రభుత్వం సహకరిస్తూ ముందుకుపోతాను. ఇవాళ బీసీ కులగణన చేసి ఎస్సీ వర్గీకరణతో పాటు దేశంలోనే భారతదేశానికి ఆదర్శంగా ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా అన్ని గ్యారంటీ చేస్తూ ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ గౌడ బాంధవులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది మొట్టమొదటి ప్రభుత్వం. ఇచ్చిన మాట తప్పకుండా 42% అమలు చేసి భారతదేశానికి ఆదర్శంగా ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో బీసీ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా 20 రూపీస్ పర్ టన్ ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఇచ్చినారో పార్లమెంట్లో మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే మీ సమస్యల పైన అక్కడ చర్చించి ఒత్తిడి పెట్టి మనకు న్యాయం చేసేటట్టు, మనకు నిధులు వచ్చేటట్టు మీరు నాకు ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదంతో నేను అక్కడ గలం విప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రాంతానికి న్యాయం చేసేలా, నిధులు తీసుకొచ్చేలాగా పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ మా హామీ ఇస్తూ